హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియో అందరికీ తప్పు పట్టి తీయట్లేదు. నెక్స్ట్ అలా అనేసి పాలిటిక్స్ని ఉద్దేశించేసి ఏం తీయట్లేదు. అయితే ఈ రోజుల్లోని రేషన్ బియ్యం తీసుకుంటున్నారు కానీ దానికి నిజంగా ఎవరు వాల్యూ ఇవ్వట్లేదండి. ఎలా అంటున్నారా, రేషన్ బియ్యం తీసుకుంటున్నారు, నెక్స్ట్ అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకొని ఏం చేస్తున్నారు, లేదో కేజీకి 20కో 30కో అలా 20కి 30కి కూడా తీసుకోవట్లేదు. మన దగ్గర నుంచి ఎంతకు తీసుకుంటున్నారు, 19కి 18కి కేజీకి తీసుకుంటున్నారు. వాళ్ళు బయటకు ఎలా అమ్ముతున్నారు, 20కి 22 రూపాయలకి చేసి అమ్ముతున్నారు. అక్కడ ఎవరు నష్టపోయేదండి. అయినా రేషన్ బియ్యం విలువ నిజంగా మన పేద ప్రజలకు అర్థం కావట్లేదండి. ఎలా అంటున్నారా, ఇప్పుడు ఈ రోజుల్లోని వరి పంట పండడమే చాలా కష్టం. వర్షం పడితేనే పంట పండుతుంది. బోర్లు కొట్టించుకున్న వాళ్ళు అయితే పర్వాలేదండి. బోర్లు కొట్టించుకున్న వాళ్ళు ఏమైపోతారు చెప్పండి, మాలాటోళ్ళు అయితే, పేద ప్రజలు అయితే. కానీ రేషన్ బియ్యం విలువ అయితే మాకు ఇప్పటికీ తెలుసండి. మాది అల్లూరు జిల్లా. మేమైతే రేషన్ బియ్యం ఒకప్పుడు జగన్ గారు పెట్టిన బండి దగ్గరికి కూడా ఇంటింటికి వచ్చి ఇస్తుంది అనేసి అనేవాళ్ళు తప్ప కానీ ఇంటింటికి వచ్చి అయితే ఇవ్వలేదు. మాకు చింత చెట్టు దగ్గర రోడ్డు చివరిలో పెట్టేవాళ్ళు. మేము వెళ్ళి మోసుకొని తెచ్చుకుంటే ఇంటికి సేమ్ పాజిటివ్ యాజ్ ఇట్ ఈజ్గా మేము కూడా మా పక్క ఊరిలోనే గొడవ చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. కానీ బండి ధర ఇచ్చే సరుకులకి, బండి ధర ఇచ్చే బియ్యంకినా గొడస ధర ఇచ్చే బియ్యంకి తేడా ఏంటంటే, గొడస దగ్గర అయితే ఆల్మోస్ట్ కిరాణా సరుకులు కూడా ఇస్తున్నారు. అదే ఈ బండి దగ్గర అయితే పంచదార కూడా ఇవ్వట్లేదు. కానీ నిజంగా చెప్పాలంటే బాగా ప్రజలు ఎలా అలవాటైపోయారు అంటే, అన్నీ ఇంటికే వచ్చి ఇస్తారు, మనం కాలు కూడా కదపకూడదు అన్నట్టుగా భావించేసుకున్నారు. కానీ ఈ బ్రదర్ ఎవరో కానీ ఈ బ్రదర్ చెప్పిన వీడియో ముమ్మాటికి చాలా మంచిదండి. ఎందుకంటారా, ఆ అన్నయ్య ఎంత మంచిగా వీడియో పెట్టారంటే, ఈ రోజుల్లోని మన పల్లెటూరులంట వాళ్ళు కూడా చాలా నెగ్లిజేషన్ అయిపోయిందండి. రేషన్ బియ్యానికి బండి వస్తుందిలే, ఎప్పుడుకో వచ్చాక తీసుకుందాంలే అనుకుంటారు. ఈరోజు వస్తుందన్న బండి రేపు వస్తుంది, రేపు వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. ఇంకా ఈరోజు బండి వచ్చింది కదా ఏమైపోయింది అనుకుంటారు. కానీ ఈరోజు వచ్చే వెళ్ళిపోయింది అంటారు. అయ్యో అయితే వచ్చే నెలకైనా అంటారు. కానీ వచ్చే నెల బియ్యం పోయిన నెలది, ఈ నెలది ఇవ్వరు కదండి. ఏ నెలదే ఆ నెలదే ఇస్తారు. ఈ నెల నేను ఎవరికి ఉద్దేశించి వీడియో తీయట్లేదండి. కాకపోతే పూర్వంలో మేము ఎలా రేషన్ తీసుకుంటున్నామో మా అల్లూరు జిల్లా దగ్గర కూడా మేము ఇప్పటికీ అలాగే రేషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటారా, మేమైతే వెళ్ళి అప్పుడు వచ్చిన చీటీలు ఇచ్చి తీసుకుంటారు కదా బియ్యం, సేమ్ అలానే ఇప్పుడు కూడా మేము కంటిన్యూ చేస్తున్నామండి. మాకైతే ప్రజెంట్ బాగానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మేము రేషన్ ఇలాగే తీసుకుంటున్నాము. నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము రేషన్ ఇలాగే తీసుకుంటున్నారు. రెండు మాకు ఈక్వలేనండి. మరి బయట ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎందుకండి దీనికోసం మనం కొట్టుకుపోయి చచ్చిపోవడం అనవసరంగా. బాయ్.